మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్, వెల్కమ్ టు తెలుగు 70mm గోవా. ఎంత బాగుందో అన్నట్టుంది. మనం అయితే మాత్రం ఇప్పుడు డాల్ఫిన్ సర్కిల్ దగ్గర ఉన్నాం. డాల్ఫిన్ సర్కిల్ అంటే ఇందాక మీరు ఆల్రెడీ చూశారు కదా, 360 degrees డాల్ఫిన్ నుండి వర్షం. అక్కడ మనం ఒక తెలుగు రెస్టారెంట్ అయితే చూడడం జరిగింది. చూసుకోండి, మన ఆంధ్ర రుచులు, ప్యూర్లీ సౌత్ అనమాట. అంటే గోవాలో మనకి తెలుగు రెస్టారెంట్లు అయితే మాత్రం చాలా అరుదుగా ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ ఇది రెండో బ్రాంచ్ అనమాట. బాగాలో ఒకటి ఉంది, ఇది సెకండ్ బ్రాంచ్. ఆల్రెడీ ఫారినర్స్ కూడా వచ్చి తింటున్నారు. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలాంటి వెరైటీస్ ఉంటాయి ఏంటి అనేది. చూసుకోవచ్చు, అక్కడ ఫారినర్స్ తింటున్నారు. తెలుగు వంటకాలు ఫారినర్స్ తినడం అంటే మామూలు విషయం కాదు. తెలుగు వాళ్ళు తెలుగు రుచులు వెతుక్కుంటూ రావడం అనేది కామను. ఫారినర్స్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు రుచులుకి విజిట్ చేసి తింటున్నారంటే సూపర్, చూడముచ్చటగా ఉంది. అసలు వానర్ని అడుగుదాం ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఏంటి. తెలుగు వాళ్ళు విజిట్ చేశారు రెస్టారెంట్కి, అసలు రుచులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం. సార్ ఎట్లా ఉంది? బాగుందండి. నేను హైదరాబాద్ నుంచి సో హైదరాబాద్ దమ్ బిర్యానీలా ఉంది. అవునా? అండ్ ఫుల్ మీల్స్ పెట్టాను. ఓకే, అన్లిమిటెడ్ ఫుడ్, టేస్ట్ కూడా బాగుంది. యాక్చువల్గా గోవాలో మనకి మన సైడ్ రుచులు అనేవి దొరకవు, అరుదుగా ఉంటాయి రెస్టారెంట్లు. ఎలా అనిపించింది ఇది? ఫైన్ అంటే ఇంట్లో వండుకున్నట్టు ఉంది పప్పు. అవును, ఇంట్లో ఉన్నట్టు పప్పు అయితే అలా ఉంది. సో బిర్యానీ అయితే నేను హైదరాబాద్లో తిన్నట్టు. అవునా? ఓ సూపర్. పాప నువ్వు చెప్పు, ఎట్లా ఉంది? బాగుందా? ఓకే. ఇంట్లో ఆడవాళ్ళు వంట అనేది ఉంటుంది కదా, ఇక్కడ తిని చెప్పారు ఇంట్లో ఉన్నట్టే ఉందని. అసలు ఇంట్లో వండే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం గారు ఎలా ఉంది అసలు? బాగుంది. చాలా 3 days అయింది ఈరోజు తిన్న కడుపు నిండా. అవునా? ఓకే. ఏం నచ్చింది మీకు ఇక్కడ? దొండకాయ బాగుంది, చాలా బాగుంది. సార్, హౌ ఇస్ ఇట్? It's very nice, delicious food. ఓ, దట్స్ అప్పడం. Papadum, yeah. England papadum. England papadum. Yeah. This is chutney. How is chutney taste? Rice? Very hot. I like hot. Very hot. Oh. Ma'am, what you like in this? I love the fish. You like I like the rice and I like the spices. Spices. Very Okay, good. this is the sweet, very famous. Yes, lovely. Yeah. Made up of pineapple fruit. Is it pineapple fruit? Yeah. How is it? Sweet. Nice. Very good. Very good. Okay. Thank you for your review. Yeah. ఇది ఈ కిచెన్ ఇలా ఉందన్నమాట, చాలా బాగుంది. అసలు దీనికి ఎంత ఖర్చు అయింది ఏంటి అన్ని బయట తింటూ మాట్లాడదాం. మనం కూడా రివ్యూ చెప్పాలి కదా. రెస్టారెంట్లో వంటలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కస్టమర్స్ని అడిగేసాం, వాళ్ళు బాగుందని చెప్పేశారు. ఈ రెస్టారెంట్ ఓనర్ అయిన అభి గారితో మాట్లాడదాం. హాయ్. చాలా అంటే గోవా కాదు కానీ వేరు ప్రాంతాల్లో మన రుచులు అనేవి పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండి 15 years అయిందన్న. ఆల్రెడీ నాకు మొత్తం రెంటల్స్ ఉంటాయి, గెస్ట్ హౌస్ ఉంటాయి, మొత్తం లాస్ట్కి లాక్డౌన్ తర్వాత నాకు ఫుడ్ ప్లానింగ్ వచ్చింది. అంటే మొత్తం మన కల్చర్ ఇక్కడ వీళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి, అందరు టూరిస్ట్కి, ఫారినర్స్ కానీ అందరం కానీ మా టేస్ట్ ఇవ్వాలని. సో వాళ్ళు స్టార్ట్ చేసేసాను. ఈ ఎన్నో బ్రాంచ్? ఇది సెకండ్ బ్రాంచ్. ఫస్ట్ బ్రాంచ్ అక్కడ స్టార్ట్ చేసి 5 years అయింది. ఇది సెకండ్ బ్రాంచ్. ఇది రీసెంట్గా ఓపెన్ చేసి 2 months అయింది ఓపెన్ చేసి. డిసెంబర్లో స్టార్ట్ చేసాను. యాక్చువల్గా మీరు పెట్టిన ఫస్ట్ బ్రాంచ్ దగ్గర ఫుల్ క్రౌడెడ్ కానీ ఇక్కడ మాత్రం చాలా మంది వచ్చి తింటున్నారు. ఇక్కడ ఎలా ఉంది క్రౌడ్? అంటే ఇది బైపాస్, ఇది హైవే అనమాట. అంటే వెళ్ళేటప్పుడు క్రౌడ్ ఎవరు చూస్తారో వాళ్ళు బైపాస్ వస్తున్నారు. అక్కడ ఫుల్ అయినప్పుడు మేము అక్కడ నుంచి ఇక్కడ కూడా గెస్ట్ వస్తుంటారు. సో ఇక్కడ మాకు అంటే పెద్ద గ్రూప్ ఇక్కడ అంటే 50 members కానీ 100 members కానీ పెద్ద గ్రూప్స్ ఉన్నప్పుడు వాళ్ళు మేము ఇక్కడే షిఫ్ట్ చేస్తాం.
సో ఇక్కడ కూడా క్రౌడ్ రెస్పాండ్ బాగానే ఉంటుంది, వస్తున్నారు. ఇంకా అది స్టార్టింగ్ కాబట్టి కొంచెం అరిటాకులో పెట్టాలి మన ఆంధ్ర రుచులు అని ఎందుకు అనిపించింది? అది మాది అంటే అది మాది సిగ్నేచర్ కదా అన్న, మాది ట్రెడిషనల్ కాబట్టి దాని అదే మెయిన్. సో దాంట్లో క్లీనెస్ కానీ దాంట్లో ఇది హైజీన్ కానీ అది మొత్తం బాగుంటుందని దాంట్లో. యాక్చువల్గా మనం తింటున్నాం ఓకే, కానీ ఫారినర్స్ అరిటాకులు తినడం అనేది చాలా అరుదుగా చూస్తాం. అది మా కల్చర్ మేము వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే మరి అరిటాకులు గట్ట ఇక్కడైతే దొరకవు. ఇక్కడ నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి తెప్పిస్తుంటా, రెగ్యులర్గా వస్తున్నాను. 2 days ఒకసారి అక్కడ నుంచి వస్తుంటాయి. అవన్నీ మసాలాస్ కానీ ఇవి కానీ మొత్తం రైస్ కానీ మొత్తం అక్కడ నుంచి వస్తాయి. మొత్తం అక్కడ నుంచి వస్తాయి. ఏంటంటే మన రెస్టారెంట్లో ఫేమస్ ఏంటి? మన దగ్గర మీల్స్ ఉంటాయి, బిర్యానీస్ ఉంటాయి, స్టార్టర్స్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, చిట్టి రొయ్యలు, చేప ఫ్రై, చేప పులుసు, చికెన్ స్టార్టర్స్ కానీ అన్ని బాగానే ఉంటాయి. మీల్స్ ఎంత కాస్ట్ ఉంటుంది? మీల్స్ 200 రూపీస్ వెజ్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ 250. దాంట్లో అన్లిమిటెడ్ ఉంది మొత్తం. వెజ్ మీల్స్లో అంటే 10 types ఆఫ్ మొత్తం కర్రీస్ వస్తాయి. పప్పు, సాంబార్, రసం కానీ, కర్రీస్ కానీ, పచ్చళ్ళు కానీ, తర్వాత మీకు నెయ్యి, పొడి, అప్పడాలు అన్నీ ఉంటాయి. నాన్ వెజ్లో ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి మీకు చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఇవన్నీ వస్తాయి దాంట్లో. ఓకే, అంటే మొత్తం నాన్ వెజ్ మీల్స్ కంప్లీట్ నాన్ వెజ్ మీల్. మనకి ఆంధ్రాలో ఒక రెస్టారెంట్ బాగా ఫేమస్, ఇది సుబ్బయ్య గారు తెలుసు. సేమ్ రిపీట్ అవుతుంది. అవునవును, సిమిలర్ ఎగ్జాక్ట్ సిమిలర్. గోవాలో ఎవరికైనా గుర్తు రావాలి అంటే మన ఆంధ్ర రుచి అంతే. ఓకే, ఇంకా ఎన్ని బ్రాంచ్లు పెడదామని ఆలోచన చూస్తున్నాం. ఇంకా సౌత్ గోవాలో కూడా ప్లాన్ చేస్తున్నాం. సౌత్ గోవాలో కూడా మేబీ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ సీజన్ లోపల మేము స్టార్ట్ చేస్తున్నాం. అలాగే అన్న, ఇప్పుడు చాలా మంది అంటే ఇక్కడే ఉండి తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు, చాలా మంది ఉన్నారు. మాకు రెగ్యులర్ ఉన్నారు. మాకు డైలీ ఏమైనా ఒక మినిమం 200-300 పార్సల్స్ వెళ్తాయి. ఇక్కడ రెసిడెంట్స్ పర్వరిం నుంచి, పెంజిమ్ నుంచి, ఓల్డ్ గోవా దాకా, తర్వాత మీ ఇక్కడ మాప్సా నుంచి ఆల్ సరౌండింగ్ ఒక 20 kilometers సరౌండింగ్ మొత్తం పార్సల్ ఉంటాయి. రెసిడెంట్స్ కానీ, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ కానీ అందరూ నుంచి రెగ్యులర్ ఉంటాయి. అది ప్రైసెస్ కూడా పాకెట్ ఫ్రెండ్లీ ఉన్నాయి కాబట్టి అందరు ప్రిఫర్ చేస్తారు డైలీ మీల్. అందరికి డైలీ మీల్. అలాగే మనకి టిఫిన్స్ అవి కూడా అవైలబుల్ ఉంటాయి, ఓన్లీ మీల్స్ అన్న. లంచ్, డిన్నర్, టిఫిన్స్ కూడా ఉంటాయి. దోశ కానీ, ఇడ్లీ కానీ, పూరి అన్ని ఉంటాయి. ఓకే, ఆ బ్రాంచ్ లో ఉండవు కానీ ఇక్కడ ఉంటాయి. ఈ బ్రాంచ్ లో స్టార్ట్ చేయండి. ఈ బ్రాంచ్ లోనే టిఫిన్స్, లంచ్, డిన్నర్. ఓ సూపర్. అంటే ఆంధ్ర వాళ్ళు కాదు కానీ తెలుగు వాళ్ళు ఎవరికైనా వస్తారు. గోవా వచ్చినప్పుడు మీరు దేవుళ్ళ కనిపిస్తారు. వస్తూ ఉంటారు. చాలా మంది ఉన్నారు మా రిపీట్ వాళ్ళు కానీ. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళు వచ్చే కానీ వాళ్ళు 10 మంది పంపిస్తూ ఉంటారు రెగ్యులర్ గా. గోవా వెళ్ళిన బాబా ఫస్ట్ అభి దగ్గర వెళ్ళండి అని. ఏదైనా స్టార్ట్ చేయాలనే ఒక ఆలోచన చాలా మంచిది అన్న. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎన్నో బ్రాంచెస్ చేయాలి. థ్యాంక్ యూ. ప్రతి బ్రాంచ్ మేమే వీడియో అప్లోడ్ చేయాలన్నట్టు. థ్యాంక్ యూ. అన్న ఏందన్నా ఎంత పెట్టారు? అసలు దీని పేర్లు ముందు కనుక్కుందాం. ఇది వైట్ రైస్, ఇదేంటిది? అది కర్డ్ చిల్లీ అన్న. ఇది పొడి, నెయ్యి ప్లస్ పొడి, పట్నాల పొడి, పచ్చడి, గోంగూర పచ్చడి, దొండకాయ కూర, టమాటా పచ్చడి, కాకరకాయ ఫ్రై, ఇది రవ్వ కేసరి, ఇది అప్పడం. ఇదేందన్నా? అదే రసము, పాలకూర పప్పు, సాంబారు, పెరుగు, ఇది బిర్యానీ, రైతా, గ్రేవీ. వస్తానే ఉన్నాయి ఏందన్నా? ఇంకా ఆపండి, వద్దొద్దు చాలు. మన స్పెషల్ ఈ సినిమాలో ఇది అదే కోయ సర్లా గారు అంటారు కదా, ఇలా అని ఎంత బాగుందో కాశ్మీర్ లో డ్రింక్. అవునన్నా.
ఓకే, ఇది ఏంటన్నా? లైమ్ సోడా అన్న. లైమ్ సోడా. ఇదేం ఫిష్ అన్న? అది మ్యాక్రెల్ అన్న, బొచ్చ చేప అంటాం మేము తెలుగులో. ఓకే, ఓకే. కానగంతలు. ఓకే. చికెన్ 65. చికెన్ 65. ఇది ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్. ఇది గుంటూరు చికెన్ ఫ్రై. గుంటూరు చికెన్ రొయ్యల బిర్యానీ. రొయ్యల బిర్యానీ. కోడి వేపుడు బిర్యానీ. ఇది కోడి వేపుడు బిర్యానీ. కోడి వేపుడు. కోడి బిర్యానీ. కోడి బిర్యానీ. అబ్బాబా, ఎంత బాగుందో అన్నట్టుంది. తెలుగు వాళ్ళు అందరూ నిజం చెప్తున్నా గోవాలో. ఇది చూసి చెప్పా, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానా ఎట్లా ఉంది ఏంటని. ప్లస్ స్టార్ట్ టేస్ట్ చేయడం అనమాట. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ పొడితో స్టార్ట్ చేద్దాం. అన్న గీ కూడా చాలా ప్యూర్గా ఉందిగా. అవునవును. ఓ సూపర్, చాలా బాగుంది నిజంగా. సుబ్బయ్య గారు హోటల్ ఆల్రెడీ విజిట్ చేశాను నేను. కాకినాడలో విజిట్ చేసా, హైదరాబాద్లో విజిట్ చేసా. సేమ్ దాన్ని తగ్గట్టే ఉందన్నమాట. ఫుడ్ చాలా బాగుంది. ఇగో సూపర్ డెలిషియస్, బాగుంది. నెక్స్ట్ ఏం చేయమంటావన్నా? నెక్స్ట్ పచ్చడితో లేక కర్రీతో. పచ్చడితో చేస్తా. టమాటా పచ్చడి. నిజంగా చాలా బాగుంది. కానీ అమ్మ మంట మంట కావాలి కదా, మంట లేకుంటే వెళ్ళలేదు. అవును, బాగుంది, సూపర్. ఇందాక పార్నాయన్ కూడా ఇదే చెప్పాడు. హౌ ఈజ్ ఇట్ అంటే వెరీ హాట్. చాలా బాగుంది. కాకరకాయ ఏపడి. నార్మల్గా కాకరకాయ చేదు అంటారు, కానీ ఆ చేదు లేకుండా ఫ్రై చేస్తారు. బాగుంది. నన్నకాయ మనకు ఫేమస్ ఇది. అయినా నేను గోవాలో ఏదో బిర్యానీలో కోడి పొలాలు తింటా అనుకున్నా, కానీ నీట్గా ఆంధ్ర భోజనం అయితే తినిపిస్తున్నారు. సూపర్. చాలామంది హెల్ప్ చేస్తే వీడు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అంటారు కదా. మా అభి గారు కూడా నిజంగా గోవాలో వేడిగా ఉన్నా ఈయన మాత్రం చల్లగా ఉండవు. అయిపోయింది, చట్నీ అయిపోయింది, పప్పు, పచ్చడి విత్ పప్పు, గోంగూర టేస్ట్ చేస్తా. గోంగూర ఆవకాయ పచ్చడి ఉంది. వావ్, బాగుందన్న గోంగూర. గోంగూర తోటకాడ కాపుగా అనే పాట గుర్తొస్తుంది. గోంగూర పచ్చడి అంటుంటే వెంకి. మీరు ఫుడ్తో పాటు గోవాలో రుచులు కూడా, అంటే చిట్టాలు కూడా గుర్తు చేస్తున్నారు. ఆవకాయ నిజంగా దేశముద్రుల సినిమాలో ఆవిడ అంటది కదా, ఆవకాయ మా కారం టేస్ట్ చేస్తే సూపర్. ఆవకాయ చెప్తే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అవునవును. పొడి ఆవకాయ కర్రీ అప్ప సూపర్. పప్పు అన్నా, పప్పు చేద్దాం. పాలకూర పప్పు. పాలకూర పప్పు. ఆకుకూరలు తిని చాలా రోజులు అయింది. వావ్, నాకు ఈరోజు ఎందుకో నేను ఏంటన్నా అదేంటి మళ్ళా ఏమండి ఇంక చాలు ఆపేమని చెప్పండి, ఇంక చెయ్యొద్దు. సరే ట్రై చేయండి అన్న. అన్న కంచమేంటి ఎంత ఉంది అన్నట్టుంది. ఇదేందన్న మళ్ళీ కొత్తగా లెమన్ చికెన్. లెమన్ చికెనా? వామ్మో, ఈరోజు నాకు బరువు తగ్గాలి అన్నారు మా సార్. ఇలా బరువు పెంచుతారు అనుకోలే. పప్పు, ఆకుకూర పప్పు బాగుంది అన్న. బాగుందన్నా అన్న, అమ్మతోడు అన్న బాగుందన్నా. స్టార్టర్ సర్వ్ చేయమా అన్నకి. మన మొత్తం డిషెస్ కొంచెం అన్న కొంచెం ఒక పీస్, ఓన్లీ ఒక పీస్, ఒక్కొక్క పీస్ అన్నకి టేస్ట్ చేయించు. ఇది ఏంటన్నా? ఇది ఎగ్ అన్న. ఎగ్, ఈ 1 పీస్ ఓన్లీ. యా, ఓకే అన్న. ఎగ్. అబ్బా, కోడిగుడ్డు ఫ్రై. కోడిగుడ్డు కూడా అలా చేస్తాను. మీరు ఎవరైనా అంటే మేమేనా తెలుగు జాతులు లేకపోతే ఏమన్నా
లేదు మొత్తం మనమే అన్న, మొత్తం మన రెసిపీస్, మన ఇంట్లో చేసిన రెసిపీసే మొత్తం ఇక్కడ వచ్చి మేము. కోడిగుడ్డుతో కూడా రెసిపీ అంటే మామూలు విషయం కాదు. గ్యాప్ ఇవ్వకుండా కొడుతున్నా. వావ్, ఆవకాయ బిర్యానీ అండి ఇది. ఆవకాయ అన్నం. ఆవకాయ అన్నం. ఆవకాయ అన్నం అది ఇంతసేపు అయింది. అప్పడం చాలా ఫీల్ అవుతుంది. అప్పడాన్ని కూడా టేస్ట్ చేద్దాం. మా ఫారెన్ అంకుల్ ఏంటంటే హైలైట్ అప్పడం అప్పడం పడేపడం. ఆహా, అప్పడం పచ్చడి ఉంటే ఇంట్లో అయితే మాత్రం అసలు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు అంటారు. అవును, కానీ అది ఆ రెండు ఉంటే చాలు, రెండు ఉంటే చాలు పనిచేయచ్చు. కానీ ఇక్కడ ఇన్ని పెట్టేసారు, చాలా బాగుంది. నెక్స్ట్ స్వీట్. స్వీట్ పైనాపిల్ షీరా, పైనాపిల్. ఫ్రెష్ పైనాపిల్. వావ్, పైనాపిల్ ఎక్కడైనా ఫ్రెష్ పైనాపిల్ వేసి బాగుంది. అంటే హాట్గా తిన్నప్పుడు ఇలా స్వీట్ తినలేదనుకోండి మండిపోదు. ఓకే, నెక్స్ట్ ఇదేంటన్నా? చికెన్ 65. చికెన్ 65. మన చిల్లీ చికెన్ అమ్మా, నార్మల్గా చికెన్ 65లో పైన తోలు గట్ట ఉంటుంది, దీనికి అవేం లేవు. బోన్లెస్. అబ్బా, మళ్ళీ మనం ఆడ మీల్స్ అయితే 200. ఇదంతా అది 140. సూపర్. ఇది 120. ఇది 190. బోన్లెస్ అంటే ఆ మాత్రం పెట్టాలా? ఇదన్నా ఇది 220. రెండు చేపలు. 200. చిల్లీ చికెన్. ఇది టేస్ట్ చేద్దాం అయితే. చిల్లీ చికెన్ అంట ఎంత? 200. 200. 2 సున్నాలు ఉన్నాయి. అబ్బా, ఇది తిన్న తర్వాత కూడా నేను 2 సున్నాలు పెడతా. సూపర్ బాగుంది. అదేంటన్నా? ఇది గుంటూరు చికెన్ ఫ్రై. గుంటూరు వాళ్ళ కోసం. అంటే ప్రతి ఏరియాని కవర్ చేద్దామా? వావ్, ఇదెంతన్నా? ఇది 210. దీంట్లో మీ గుంటూరు చిల్లీస్తో ఫ్రై అవుతుంది ఇది. ఓకే, గుంటూరు చిల్లీ ఇస్తానా? అమ్మ, కారం మండిపోతుంది. సరే, మా ప్రేక్షకుల కోసం మండినా మీరు అనకండి మండుతున్నట్టుంది అని. బాగుంది. అది స్పైసీగా కారం చదువుతుంది. ఆయన మాట్లాడలేకపోతున్నాం. వాళ్ళ కంట్లో నీళ్ళు వచ్చినా అది వెనక ఆనందం పెట్టుకోవాలి. స్టార్టర్స్ ఉన్నాయి అయిపోయి. ఇప్పుడు బిర్యానీ ట్రై చేయండి. బిర్యానీ ట్రై చేద్దాం. చిట్టి రొయ్యల బిర్యానీ ఇది. చాలు, రైస్ వేయండి చాలు. నేను చిట్టుగా ఉన్నాయి. నుంచే కదా ఇక్కడ నుంచి ఫ్రెష్. ఇవి ఎట్లా మీకు అంటే మన సముద్రం పక్కనే ఉంది కాబట్టి ఫ్రెష్గా వస్తుంది. ఇక్కడ మొత్తం ఫ్రెష్ సీ ఫుడ్. ఇది యాక్చువల్లీ సీ నుంచి వచ్చేదే కదా. సో పోర్ట్లో ఇక్కడ దొరికేస్తుంది. బేతింలో పోర్ట్ ఉంది. అక్కడ ఫ్రెష్గా మీకు డైలీ ఎప్పుడు వెళ్ళాలన్నా మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా హోమ్లో ఎక్కడ ఇక్కడ రూమ్స్లో మీరు కుకింగ్ చేసుకోవాలి. ఎక్కడ కూడా డైరెక్ట్ బేతిం వెళ్ళిపోవచ్చు. బేతిం పోర్ట్ మొత్తం తక్కువ ఉంటుంది. ఇప్పుడు చిట్రాలో వచ్చి 400-300 కిలోలో వచ్చేస్తుంది. అది డైలీ ఫ్రెష్ బోట్ నుంచి వచ్చేస్తుంది అప్పుడే. బాగుంది. ఇది కోడి వేపుడు బిర్యానీ. కోడి వేపుడు బిర్యానీ బాగుంది. అది ఏంటన్నా? దమ్ బిర్యానీ. కోడి బిర్యానీ తినాలి తప్పదు అన్నట్టు. అమ్మమ్మ అన్నా చాలేనా? చాలన్నా, థ్యాంక్స్ అన్నా. యాక్చువల్గా హైదరాబాద్ దమ్ బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. ఇందాక ఒక ఆయన అదే అన్నాడు, మా హైదరాబాద్లో తిన్నట్టే ఉంది దమ్ బిర్యానీ అని. హైదరాబాద్ తిన్నట్టే ఉంది. బాగుంది. ఒకటి తక్కువైంది పుష్ప. ఏమన్నా? మటన్ ఏం లేదండి. మటన్ ఓన్లీ సండేస్ ఉంటుంది మన దగ్గర. ఈరోజు సండే కాదు, ట్యూస్డే. అవునవును.
ఫస్ట్ నుంచి అనుకున్న ఒక్కటి తక్కువ అయింది. మటన్ ఫ్రై ఉంటుంది, మటన్ పెప్పర్ ఫ్రై ఉంటుంది, మటన్ గీ రోస్ట్ ఉంటుంది మన దగ్గర, మటన్ కర్రీ, మటన్ బిర్యానీ ఆన్ సండేస్. చాలా బాగుంది. చాలా మంది మజ్జిగ తినకపోతే ఫీల్ అవుతారు. మజ్జిగ వస్తుందన్న, మజ్జిగ అన్నం వస్తుందా? లే మజ్జిగ తాగడానికి మజ్జిగ వస్తుంది, పెరుగుంది. ఫస్ట్ దీంతో ఫినిష్ చేద్దాం మన వాళ్ళకి, అంటే సాంప్రదాయం కదా. రామ్ బటర్ మిల్క్, బటర్ మిల్క్. అబ్బా అమ్మో, ఫుడ్ అయితే మాత్రం అదృష్టం. మీరు కూడా ఇంకొక 10 మందికి పెట్టడానికి, రెస్టారెంట్లు పెట్టడానికి కూడా సహకారం చేస్తా అంటున్నారు అభి గారు. మీరైతే మాత్రం కంపల్సరీ వచ్చి టేస్ట్ చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి, ఏమైనా చెప్పండి, అడగండి. నేనైతే చాలా మంది చెప్తా. లెమన్ వేసారు, పుదీనా వేసారు. వావ్, అన్నా సూపర్. ఇవ్వాలి కానీ ఈ చేతి వేస్తాను. కంగ్రాచులేషన్స్. ఇలాంటి 10 రెస్టారెంట్లు మీరు పెట్టాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. చాలా బాగుంది. సో అందరూ గోవా ఎప్పుడన్నా రండి, మన రెస్టారెంట్ కంపల్సరీ విజిట్ చేయండి. మన ఆంధ్ర రుచులు మీరు ఆల్రెడీ ఫస్ట్ మా అవుట్లెట్కి కంపల్సరీ అందరూ విజిట్ చేస్తున్నారు. సో ఇది మీ అందరి బ్లెస్సింగ్స్. మేము ఇంకోటి ఓపెన్ చేసినాం, ఇక్కడ కూడా మీకు కంప్లీట్గా ఫుల్లీ సర్వీస్ ఇస్తాం ప్రతి ఒక్క ఐటమ్కి. సో థ్యాంక్ యూ. అన్నీ మనకి దగ్గర నుంచి చెప్తారనమాట, ఈ పొడి వేసుకోండి, ఇది వేసుకోండి అని చెప్పి. ఆల్రెడీ ఎవరు చెప్పరు, తెచ్చా ఓకే అని అంటారు. మనకి ఫుడ్ మన స్టాఫ్ కానీ దగ్గరుండి మీకు సర్వ్ చేసి మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు కానీ మీ అల్లుడు కానీ వస్తే ఎట్లా తినిపిస్తారో అట్లా తినిపించి మేము పంపిస్తాం అంతే. అందుకే మన ఆంధ్ర రుచులు అని పెట్టడం జరిగింది. మా ట్రెడిషన్, మా కల్చర్, టేస్ట్ తో పాటు వినయం కూడా ఉంటది అనమాట. వినయం ఇదే రామా మా అభి అన్న. సూపర్ సూపర్ అన్న. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm సైనింగ్ ఆఫ్. బై బాయ్.